రూ. 50 పెట్టి కొన్న గుమ్మడికాయలో ఇది ఆఖరి ముక్క. కానీ ఇంత ముక్క కూడా ఎక్కువేనండి. ఎందుకంటే నృహరి తినడు, ఎప్పుడు చెప్పి గోలే కదా, మీకు విసుగొచ్చి ఉంటుంది. అందులో కొంత ముక్క వదిలేసి మిగిలింది ముక్కలు కట్ చేసుకున్నాను. నాకా పులుసు తినాలనుంది. చూశారు కదా, ఒక పెద్ద నిమ్మకాయంత చింతపండు నానబెట్టుకున్నాను. ముందుగా గిన్నెలో నూనె వేసి ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంగువ ఇవన్నీ పోపు వేసి గుమ్మడికాయ ముక్కలు కూడా వేసుకుని 1 నిమిషం బాగా కలుపుకొని అలాగా మగ్గనివ్వాలి. ఒక 4-5 పచ్చిమిరపకాయలు వేసాను. పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు కొన్ని నీళ్లు పోసి మామూలుగా ఉడికించుకోవాలి. అలా కొంతసేపు ముక్క మెత్తబడింది అనుకున్నాక, బాగా ఎనిసిపోకూడదు ముక్క, కొంచెం మెత్తగా అవ్వాలంతే. తర్వాత ఈ ముందుగానే నానపెట్టుకున్న చింతపండు పులుసు తీసి అందులో పోసుకోవాలి. పులుసుతో కూడా బాగా మరుగుతుండగా మనకు కావలసినంత బెల్లం, చూస్తున్నారు కదా అంత వేసాను నేను. ఇది బెల్లం పొడిలేండి. చక్కగా బాగా ఎక్కువసేపు మరగనివ్వాలి. అలా మరిగింది అనుకున్నాక అప్పుడు వరిపిండి కొంచెం నీళ్ళలో కలిపి పలుచగా పులుసులో పోసుకోవాలి. తర్వాత అలా బాగా కలుపుకొని మంచి కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే బాగుంటుంది. కొత్తిమీర ఈ పులుసులోనే కాదండి, ఏ పులుసులైనా మర్నాటికే మహత్తరంగా ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే కొంచెం పెసరపప్పు పులుసు మర్నాటికి ఉంటే వాసన రావచ్చు. కందిపప్పు పులుసు కూడా బాగా వేసంకాలం అయితే ఏమైనా ఇబ్బంది అవ్వచ్చు. కానీ ఏ పులుసులైనా మర్నాటికే బాగుంటాయి. అందుకని నేను ఈ రోజు కూడా అదే ఉంచుకున్నాను. నిన్న చేసిన కూర ఇది, బరబాటీలు నువ్వుల పొడి వేసి చేసిన కూర. అందరికీ శుభరాత్రి.